$50,000 ఎలిజిబుల్ ఉంది. సెల్ఫ్ ఛాలెంజర్ వర్క్ మీరు అప్గ్రేడ్ చేయాలి. మీ డైరెక్ట్ 5 కాన్కరర్ కి ఉండాలి. ఇప్పుడు మీరు ఇక్కడెక్కడ 5 మెంబర్స్ చేస్తారో వాళ్ళని ఛాంపియన్ ఉండాలని కాన్కరర్ చేసేస్తే యు ఆర్ బి ఎలిజిబుల్ ఫర్ దట్. ఓకేనా. ఇక్కడ క్రౌన్ క్లబ్ అని ఉంది. ఈ క్రౌన్ క్లబ్ గా 0.15% ఇస్తారు. ఇక్కడ హౌస్ ఫండ్ అని ఆల్మోస్ట్ $1 lakh వరకు మీకు ఇస్తారు. దీనికి క్రైటీరియా సెల్ఫ్ క్రియేటర్ కావాలి అండ్ 7 ఛాలెంజర్స్ డైరెక్ట్ గా మీరు చేసి ఉండాలి. మళ్ళీ ఆయనకు లాస్ట్ ది సుప్రీం క్లబ్ అనేసి దీనికి కూడా 0.15% ఇస్తారు. ఇది విల్లా ఫండ్ అనేసి మీకు $5 lakh వరకు మీకు ఈ ఒక దీంట్లో సుప్రీం క్లబ్ లో మీకు అర్న్ చేసేంత అవకాశం ఉంది. సెల్ఫ్ వచ్చేసి క్రియేటర్ కావాలి. మీ 10 డైరెక్ట్ కూడా క్రియేటర్ గా ఉండేయాలి. క్రియేటర్ గా ఉంటే మీకు ఈ ఒక అన్ని ఇన్కమ్ 5 టైప్స్ ఆఫ్ ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా మీరు తీసుకునే ఒక సాధ్యత ఉంది. ఓకేనా. మళ్ళీ మాది రైట్ బిఎన్బి ఫ్యూచర్ రోడ్ మ్యాప్. మా ఒక ఫ్యూచర్ రోడ్ మ్యాప్ ఏమంటే గేమింగ్ టోకన్స్ వస్తుంది. మళ్ళీ ఎక్స్చేంజ్ కూడా వీళ్ళదే వస్తుంది. రైట్ బిఎన్బిదే ట్రేడింగ్ బోర్డ్స్, గేమింగ్ ప్రాజెక్ట్, ఓన్ బ్లాక్ చైన్ కూడా వస్తుంది. మళ్ళీ Web3 ప్రాజెక్ట్ కూడా అప్కమింగ్ ఉంది. ఈ 6 ప్రాజెక్ట్ కూడా అప్కమింగ్ ప్రాజెక్ట్ గా ఉంది వీళ్ళది రైట్ బిఎన్బిది. మళ్ళీ ఆయనకు ఈ యొక్క అడ్వాంటేజెస్ స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్వాంటేజెస్ ఏమంటే యూనిక్ ఫ్యూచర్స్ ఉంటుంది. ఇన్నోవేటివ్ బిజినెస్ మోడల్ మ్యాట్రిక్స్ లో వర్క్ అవుతుంది. 2 మ్యాట్రిక్స్ లో వర్క్ అవుతుంది. ఆయనకు పే అవుట్ రిక్వెస్ట్ చేయాలనే ఆప్షన్ ఏం లేదు. ఇమీడియట్ గా మీకు మీ వ్యాలెట్ లో వచ్చేస్తుంది. మీ డౌన్ లైన్ లో ఆ లెవెల్లో ఎవరెవరు అప్డేట్ చేస్తారో ఆ లెవెల్ కి సంబంధంగా మీకు ఆ ఒక ఇన్కమ్ మీకు ఇమీడియట్ గా రిసీవ్ చేసుకొని పోతారు. మళ్ళీ ఆయనకు డెవలప్మెంట్ బై ఎక్స్పర్ట్ అండ్ రైట్ బిఎన్బి టీమ్. ఓకేనా. ఈ ఒక డెవలప్మెంట్ రైట్ బిఎన్బి టీమ్ చాలా బాగా ఇచ్చేసేసి 2.0ని ప్రపంచ మొత్తంగా ఇది చేయాలని ప్రారంభించారు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ యొక్క రైట్ బిఎన్బి 80 to 90 కంట్రీస్ లో అవైలబిలిటీ ఉంది. 220 కంట్రీస్ లో కూడా ఇది ఒక అవైలబిలిటీ ఉండాలనేదే ఈ ఒక టాప్ లీడర్స్ అందరూ ఎఫర్ట్ చేసేసి డైలీ మీకు హిందీ జూమ్ మీటింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ జూమ్ మీటింగ్ ఉంటుంది. దాంట్లో మీరు ఎంగేజ్ కావచ్చు. మళ్ళీ ఈ తెలుగు కూడా వీక్లీ 2 times మేము చేయాలని ప్రారంభిస్తా ఉన్నాము. ఆఫ్టర్ ద క్రిస్మస్ వీఆర్ ప్లానింగ్. దీనికి సంబంధపట్టంగా ఇదంతా మీకు సంపూర్ణంగా మాహితి ఇచ్చాను. మళ్ళీ ఇది మీకేమైనా క్లారిఫికేషన్ కావాలంటే మీరు హ్యాండ్ రైజ్ చేస్తే నేను మీకు మీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ కి నేను క్లారిఫికేషన్ ఇస్తాను. అరుణ మేడం, ఓవర్ టు యు మేడం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ఇప్పుడు డైరెక్ట్ రెఫరల్ ఏ లెవెల్ వరకు వేసుకుంటే డైరెక్ట్ వస్తుంది సార్? మేడం మీరు ఫస్ట్ డైరెక్ట్ 2 చేసేది మీ ఫస్ట్ లెవెలే వస్తుంది మేడం. ఫస్ట్ లెవెల్ కి వస్తుంది. మళ్ళీ సపరేట్ గా మన డైరెక్ట్ ఇచ్చుకుంటే సార్ మీ డౌన్ లైన్ లో 3rd, 4th లెవెల్ ఫుల్ అయిపోయిందంటే నెక్స్ట్ అది 5th లెవెల్ నే పోయి కూర్చుంటది. ఓకే సార్. మీ టీమ్ 8, 16, 32 ఇది ఫిల్ అయిపోయిందంటే ఓకే అది ఫిల్ అవుతుంది సార్. నేను అనేది ఏమంటే డైరెక్ట్ రెఫరల్ ఇచ్చినప్పుడు ఇన్కమ్ అప్పుడు వాళ్ళు 5th లెవెల్లో పైనీర్ కొట్టినప్పుడు మనకి డైరెక్ట్ ఇది అవుతుందా, లేదంటే డైరెక్ట్ అది 1% యాడ్ అవుతుందా, ఆ లెవెల్ ఇన్కమ్ మాత్రం వస్తుందా అని? ఆ లెవెల్ ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 5th లెవెల్ 32 మెంబర్స్ ఫిల్ అయిపోయింది మేడం. అవును సార్. మీరు 3rd ఒక రెఫరల్ చేస్తుంది. మీరు ఒక 3rd రెఫరల్ చేసింది అదేమైతుందంటే నెక్స్ట్ 6th లెవెల్లో పోయి కూర్చుంటది. అంటే మెంటర్ లో పోయి కూర్చుంటది. ఓకేనా. వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ నుంచి ఇప్పుడు బిగినర్ గానీ, ఇన్ఫ్లుయెన్సర్ గానీ, అచీవర్, అంబాసిడర్, పైనియర్ ఇది అప్గ్రేడ్ చేసుకుంటే దానిపైన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకి పోతుంది. వాళ్ళు ఎప్పుడు మెంటర్ గా అప్గ్రేడ్ చేస్తారో అది మాత్రం మీకు వస్తుంది. ఫస్ట్ వాళ్ళు ఏమి 350 జాయిన్ అయింటారో అది కూడా మీకు వస్తుంది. అది వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఎవరికైనా క్లారిఫికేషన్ కావాలంటే హ్యాండ్ రైజ్ చేస్తే మీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ కి నేను జవాబు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు Web 2.0 వర్షన్. థ్యాంక్ యూ సో మచ్.
అండ్ ఇక్కడ ఫీవరిష్ ఉండే కొంచెం అందుకు ఇది కాలే, నెక్స్ట్ కొంచెం ఇంకా బెటర్ గా చేద్దాం. ఇట్స్ ఓకే సార్, థ్యాంక్ యూ, ఐ కెన్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే మేము కూడా అంటే మేము ప్లాన్ చేసుకున్నాము, మీ వరకు తీసుకోవాలి అనుకోలేదు యాక్చువల్ గా. దీని ప్లాన్ అన్నమాట, అన్ఎక్స్పెక్టెడ్ గా మీరు కనెక్ట్ అయ్యారు. చెప్పండి సార్. పర్లేదు మేడం, ఎనీ టైమ్ మేడం, యూ క్యాన్ కాల్ మీ, యూ క్యాన్ టెక్స్ట్ మీ ఇన్ వాట్సాప్. ఐఎమ్ దేర్ విత్ యూ టు హెల్ప్ యూ మేడం. ఓకేనా? షూర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇంకెప్పుడైనా కావాలి, జూమ్ మీటింగ్ కావాలన్నా కూడా ఐ విల్ బి అవైలబుల్ మేడం. ఇక్కడ మన మురళి సార్ కూడా ఉన్నారు. మురళి సార్. ఎస్ సార్, మురళి సార్ తో మాట్లాడాను నేను ఆల్రెడీ. మీతో మాట్లాడడం ఫస్ట్ టైం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీ కోఆపరేషన్, మీ సపోర్ట్ ఉండడం వల్ల కూడా మేము టీమ్ ని ముందుకు తీసుకెళ్తున్నాము. అండ్ ఇక్కడ ఏదో ఒక్కరినే సంపాదించుకోవడం కాదు, విన్ టు విన్, వాళ్ళు సంపాదించుకుంటారు, మనము సంపాదించుకుంటాం. సో అలాంటి ఛాన్స్ ఇది గ్రేట్ ప్లాట్ఫామ్ అని చెప్తాను నేనైతే, గోల్డెన్ ఆపర్చునిటీ. నాకు అండ్ ఏం మాట్లాడాలి కూడా అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరందరూ కూడా ఏం డౌట్స్ ఉన్నా, మన అప్లైనర్స్ ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు హ్యాండ్ రైజ్ చేసి మీ డౌట్ ఏంటి, మీ క్వైరీ ఏంటి, మీకు ఇన్కమ్ ఎప్పటి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, ఎనీథింగ్ మీకు ఏం డౌట్ ఉన్నా హ్యాపీగా మీరు అడగచ్చు. సో ఇది మీ అవకాశం, డెఫినెట్ గా యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. హలో హలో సార్, నా పేరు డిఎం శ్రీనివాసులు, అనంతపూర్ డిస్ట్రిక్ట్. సార్ మీరు మ్యూట్ అయ్యారు సార్. అయితే సార్ మ్యూట్ అయ్యారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఇమీడియట్ గా వాళ్ళు చేసేది, వాళ్ళు ఎప్పుడైనా చేసుకోవచ్చు సార్. అది అంటే వాళ్ళు డౌట్లు అడుగుతున్నారు కదా, మనం కొద్దిగా క్లారిఫికేషన్ చెప్పాలి కదా వాళ్ళకి. అవును సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇద్దరిని, ఇప్పుడు ఇక్కడ 2 కండిషన్ ఉంటాయి, కంపల్సరీ చేయాల్సి ఉంది. ఓకేనా? ఇద్దరిని రెఫర్ చేయాలి. ఓకేనా సార్? అయిపోయినాక సెకండ్ కండిషన్ ఏమంటే, మీరు అప్గ్రేడ్ అవుతా ఉండాలి. మీ డౌన్ లైన్ లో ఎలా అప్గ్రేడ్ అవుతా ఉండాలో మీరు అప్గ్రేడ్ అవుతా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెకండ్ ఇన్ఫ్లుయెన్సర్ కి అప్గ్రేడ్ అయినారు, మీ సెకండ్ లెవెల్లో మీరు ఇద్దరు రెఫర్ చేసినారు కదా, వాళ్ళు ఇద్దరు రెఫర్ చేసిన వాళ్ళు సెకండ్ ఇన్ఫ్లుయెన్సర్ కి అప్గ్రేడ్ అయినాక ఆ అమౌంట్ మీకు వస్తుంది. విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అల్లే మీకు విత్డ్రా చేసుకోవచ్చు. మీకేమి విత్డ్రా చేసుకోవడానికి టైం లిమిట్ అనేది ఏది లేదు సార్. మీ వ్యాలెట్ లో ఉంటది, 365 days 24/7 మీరు విత్డ్రా చేసుకో అవకాశం ఉంది సార్. అదే, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. శుభ మేడం, మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. శుభ కలెక్షన్స్. నమస్తే సార్, బాగున్నారా సార్? సార్ బాగున్నారా? మేడం బాగున్నా మేడం, మీరు బాగున్నారా మేడం? చాలా బాగున్నాను సార్. సార్ ముందుగా మీ ఫ్యామిలీలో అందరినీ అడిగారని చెప్పండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. ఎస్ సార్. సార్ ఇది మీ ఫ్యామిలీలో కూడా అందరూ బాగుండాలని దేవుడితో కోరుకుంటున్నారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరం బాగుండాలి. అవును మేడం, అందరూ బాగుండాలి, అందరూ రైట్ బిఎంబిలో కరోర్పతి కావాలి మేడం. ఖచ్చితంగా అదే మన ఒక విజన్ మేడం. తదాస్తు సార్, తదాస్తు. సార్ ఇది విత్డ్రాల్ అన్నారు కదా, విత్డ్రాల్ అంటే ఎలాగా చేసుకోవాలి? అంటే మనకి వ్యాలెట్ ఆప్షన్ ఉండదు కదా, గూగుల్ పే, ఫోన్ పే అట్లాగా. అవును మేడం. సో ఇది ఎట్లా మేడం? దీంట్లో 2 ఆప్షన్ ఉంది. మీరు ఎక్కడ ఉండేది మేడం? హైదరాబాద్ సార్. హైదరాబాద్ లో. ఓకే, ఇక్కడ మీకు 2 ఆప్షన్ ఉంది మేడం. ఒకటి, మీ టీమ్ లో ఎవరైనా జాయినింగ్ వచ్చే వ్యక్తులు ఉంటే వాళ్ళకి $1 ఇచ్చేసి మీరు ఆ ఒక అమౌంట్ ని మీరు తీసుకోవచ్చు. ఇదొక విధానం. రెండో విధానం ఏమంటే, మీరు ఫినాన్స్ అయినా గానీ ఏదైనా వ్యాలెట్, P2P వ్యాలెట్ ఉంటది, సన్ క్రిప్టో అయినా కానీ ఇలాంటి వ్యాలెట్ లో మీరు ఆ $1 ని సెల్ చేసేసి అక్కడ నుంచి మీరు INR గా మీరు తీసుకునే సాధ్యత కూడా ఉన్నది మేడం. అది నెక్స్ట్ నేను జూమ్ మీటింగ్ లో మీకు అది కేవైసీ ఎలా చేయాలి, జూమ్ మీటింగ్ ఫినాన్స్ ఎట్లా కేవైసీ చేయాలనేది కూడా మీకు మేడం అందరికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంతవరకు మీకు ఏమైనా $ఏమైనా సెల్ గా చేయాలంటే
నేను నాయక్ సార్ ఉన్నాము, మళ్ళీ ఇక్కడ వీళ్ళు మురళి సార్ ఉన్నారు, నేనున్నాను. వాళ్ళు ఎవరికైనా కాంటాక్ట్ చేసినా కూడా మాకు ఆవశ్యకతమైన డాలర్ తీసుకొని మీకు ఐఎన్ఆర్ లో అమౌంట్ వేసేస్తాం. సార్ అప్రాక్స్ ఎంత ట్యాక్స్ పడుతుంది? ఎంత గ్యాస్ ఫీ పడుతుంది? ఎంత ట్యాక్స్ పడుతుంది? ఎంత గ్యాస్ ఫీ పడుతుంది? గ్యాస్ ఫీజ్ అంత ఏమి ఇదేయలేదు మేడం. OPBNB లో మీకు మైనర్ అంటే మైనర్ గా పడుతుంది. కంపేర్ టు TRC20, BEP20 దాంట్లో కంపేర్ చేస్తే దీంట్లో మైనర్ అంటే మైనర్. ఎందుకంటే మీకు 10 పైసా పడే జాగాలో ఇక్కడ వచ్చేసి 1 to 2 పైసా పడుతుంది అంతే మేడం. ఓకే. ఎగ్జాంపుల్ చెప్తారా? మేడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది TRC20 అయినా కానీ BEP20 మీ దగ్గర కాయిన్ ఏమైనా ఉంటే దాన్ని ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మీకు 1 రూపీ మీకు ఆడ ట్రాన్సాక్షన్ ఫీజు పడుతుందంటే ఇక్కడ వచ్చేసి మీకు 10 పైసా పడుతుంది. 10 పైసా ఆర్ 20 పైసా పడుతుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. కుమార్ సార్ అన్మ్యూట్ చేసుకోవచ్చు. నమస్తే సార్. ఓ సారీ మేడం. ఓకే నమస్తే మేడం, బాగున్నారా మేడం? బాగున్నా సార్, మీరు అందరు బాగున్నారా? బాగున్నాను మేడం. సార్ ఇప్పుడు మనకి ఐడి అయినట్టునే 3.65 అలా పడుతున్నాయి కదా, దాని వాల్యూ ఎంత అండి? $3.6 అంటే మీకు ఆల్మోస్ట్ మీకు 95 రూపీస్ లాగా పడుతుంది మేడం. $1 వేరియేషన్ అవుతుంది. ఒక రోజు 90 రూపీస్ ఉంటుంది, ఒక రోజు మీకు 300 రూపీస్ దొరుకుతుంది. మాక్సిమం అంటే 350 రూపీస్ వరకు మీకు ఇది అవుతుంది మేడం. ఒకటి $1? $1 కాదు, $3.5 వరకు, 3.12 అవుతుంది, 3.3 ఇలా వేరియేషన్ అవుతుంది. ఓకే సార్. నెక్స్ట్ ఒక డౌట్, ఇప్పుడు రైట్ లెఫ్ట్ ఇద్దరిని రెఫరల్ ఇవ్వాలి కదా, అవును. ఎక్కువ మందిని రెఫరల్ ఇచ్చామనుకోండి, ఆ రెఫరల్స్ కి మళ్ళీ అది ఒక లైన్ తయారు చేయడమా, లేకపోతే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారా? మేడం ఇది కంప్లీట్ గా వచ్చేసి 2 మ్యాట్రిక్స్ లో వర్క్ అయ్యేది. మీరు ఫస్ట్ ఇద్దరిని రెఫర్ చేసిన వాళ్ళు మీ డైరెక్ట్ వస్తారు. నెక్స్ట్ థర్డ్ ఫోర్త్ రెఫర్ చేసేది మీ ఒక లెఫ్ట్ రైట్ దాంట్లోనే అట్టనే ఫస్ట్ లెఫ్ట్ లో ప్లేస్మెంట్ అవుతుంది. ఆ లెఫ్ట్ రైట్ లాగానే మీ డౌన్ లైన్ 2, 4, 8, 16, 32 ఇలా ఒక ఎక్కడ ఒక స్పేస్ ఫ్రీ ఉంటుందో అక్కడ పోయేసి ఆక్యుపై ఆ ఒక ఐడి అక్కడ కూర్చుండే సాధ్యత ఉంది మేడం. అది ఎలా తెలుస్తుంది సార్ మనకి? మీరు అక్కడ పోయేసి కమ్యూనిటీ అని ఉంది, ఆ కమ్యూనిటీలో పోయేసి వ్యూ చేస్తే మీకు తెలిసిపోతుంది మేడం. ఓకే సార్. మీరేమంటే ఫస్ట్ మీ ఒక డైరెక్ట్ రెఫరల్ లో వచ్చినంత వ్యక్తులది వాళ్ళ దాకా ఐడి నంబర్ మీరు రాసి పెట్టుకోవాలి, వాళ్ళ పేరు రాసి పెట్టుకోవాలి. ఇలా పలానా వాళ్ళది ఐడి నంబర్ అనేసి. ఎందుకంటే దీంట్లో ఐడి నంబర్ మాత్రం వస్తుంది, పేరు వచ్చేలేదు. సార్ ఇంకో డౌట్, ఒక రైట్ ఒక లెఫ్ట్ అయిన తర్వాత ఇద్దరిని వేసుకున్న తర్వాత ఒకరు ఫోన్ పొరపాటున ఏదైనా ప్రాబ్లం వచ్చి మొత్తం అంతా పోయింది అనుకోండి, వాళ్ళకు అదే ఇప్పుడు మనకి 12 నెంబర్స్ 12 ఫిగర్స్ వస్తాయి కదా, 12 లెటర్స్ అవన్నీ, అవి లేనప్పుడు మరి అవ్వదా, కొత్త ఐడి క్రియేట్ చేసుకోవాలా? అయ్యలేదు మేడం. అది మోస్ట్ ఇంపార్టెంట్ మేడం. 12 పాస్ కోడ్ ఉంది కదా, అది చాలా జాగ్రత్తగా ఇచ్చేసుకోవాలి. ఎందుకంటే అనుకోండి అది ఒకవేళ మర్చిపోయారు అనుకోండి, మళ్ళీ కొత్త ఐడి క్రియేట్ చేసుకోవడమేనా మన ఫస్ట్ లైన్? అవునవును, కొత్తగా క్రియేట్ చేసుకోవాలి మేడం. ఎందుకంటే అందుకే మేము ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చేది ఏమంటే ఆ 12 పాస్ కోడ్ ది చాలా సేఫ్ గా రాసి పెట్టుకోండి. 2-3 జాగాల్లో మీరు రాసి పెట్టుకుంటే అప్పుడు మీకు చాలా బాగుంటది. ఎందుకంటే ఒకసారి ఒక్క కాగితం ఏమైనా పోయింది అని కూడా ఇంకొక కాగితంలో రాసి పెట్టుకుంటాడు కదా, అది ఉంటది. ఎందుకంటే ఒక్కసారి ఇది లాస్ అయిందంటే దాని నుంచి మనము రికవర్ చేయని కానే కాదు. అదొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ ఇంకా స్మాల్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు రిజిస్టర్స్ ఆగాయి కదా సార్, మనకి 2.0 వెర్షన్ అని రిజిస్టర్ ఆగింది, బట్ డాలర్స్ అయితే పడిపోయి రిజిస్టర్ దగ్గర ఆగింది. వాళ్ళు చెయ్యను అంటే వాళ్ళ మనీ ఎలా ఇవ్వాలి? అది చెయ్యను అనేది ఇది లేదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చేసింది, ఇది ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఇది కదా, ఇది ఎక్కడ కూడా రీఫండ్ ఆప్షన్ ఉండలేదు. ఎందుకంటే వాళ్ళది 350 రూపీస్ వేస్తారు, వాళ్ళకి OPBNB అనేది కాయిన్ వచ్చేసి వాళ్ళు జస్ట్ ఒక బిగినర్ గా బేసిక్ ప్యాకేజ్ ని తీసుకుంటారు అంతే. ఓకేనా, అది ఇక్కడ ఏదో ఒక వేరే రిటర్న్ ఇస్తాము అనే ఒక కాన్సెప్ట్ అనేది లేదు ఇక్కడ.
ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బట్ ఓకే, ఓకే. ఇంకా కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేయండి, ఎందుకంటే మాకు ఓన్లీ యాడ్ నా 400 కదని సింపుల్ గా ఇదయ్యాము, కాబట్టి మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి చేస్తే చాలా మోర్ నాలెడ్జ్ రావాలని అర్థమైంది. ఖచ్చితంగా మేడం. నేను నా ఐడి చూపించాను కదా మేడం, జస్ట్ నాది 2-3 మంత్స్ అయింది మేడం. ఇప్పటి వరకు నేను ఒక 15 నుంచి 16 లక్షల రూపాయలు అర్న్ చేశాను. జస్ట్ 300 రూపీస్ నుంచి నేను స్టార్ట్ చేశాను. సూపర్. అందుకు మోర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్, ఇస్తుంటే మేము కూడా మీ స్థాయికి చేరుకుంటాం. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాము. వీక్లీ 2 times తెలుగు జూమ్ మీటింగ్ తీసుకుంటాం మేడం. దాంట్లో జాయిన్ కావండి, మీకు అన్ని సంపూర్ణంగా మాహితి తెలిపిస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ సార్. ఓకే, శ్రీ సార్ మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం, బాగున్నారా మేడం? సార్ బాగున్నాను సార్, మీరు బాగున్నారా? బాగున్నాను మేడం. సార్ ఏం లేదు, ఇప్పుడు యాక్చువల్ గా ఇద్దరిని ఉన్నారు కదా, ఇద్దరిని జాయిన్ చేయాలి. అంటే తర్వాత వాళ్ళిద్దరివి ఇప్పుడు రిజిస్ట్రేషన్ కాలేదు ఇంకా, అది ఆగింది కదా. అయితే ఇప్పుడు మేము చేసినప్పుడు జస్ట్ వాళ్ళ ఐడి వస్తుందా సార్? వాళ్ళ ఐడి మేము రాసి పెట్టుకోవాలా? అంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారు, వాళ్ళది చేయాలంటే ఎలా? వాళ్ళది ఇప్పుడు మీరేం చేస్తారంటే, మేము ఇప్పుడు మేడం కి ఒక ఫిజికల్ కాపీ ఒకటి పంపిస్తాం. మేడం మీకు అందరికి షేర్ చేస్తారు. దాంట్లో ఏమంటే అప్ టు 5th లెవెల్ వరకు ఉంది. జస్ట్ మీరు ఇప్పుడు ఆ ఒక లెవెల్లో 2-4 ఎవరెవరు అక్కడ ప్లేస్మెంట్ చేయాలనో వాళ్ళ పేరు రాసి పెట్టుకోండి. వన్స్ ఇది రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయినాక వాళ్ళొక ఐడి నంబర్ క్రియేట్ అయింది, వాళ్ళకి అట్టనే ప్లేస్మెంట్ చేసేయి. ఓకే సార్, ఎందుకంటే వాళ్ళు అమౌంట్ వేశారు, ఇప్పుడు మనం అలానే పెట్టుకొని వాళ్ళకి ఏం చెప్పకుండా ఉండలేము కదా, అందుకని. అదే ఇప్పుడు రాయల్టీ కావాలన్న వాళ్ళకి 2.0 వరకు వెయిట్ చేయాలి. లేదు మాకు రాయల్టీ లేదు 1.0కి చేయాలంటే దాంట్లో ఉంది. అందుకే మేమందరం రాయల్టీ కావాలని వెయిట్ చేస్తా ఉన్నాం. వాళ్ళైతే అప్లైన్ అంతే జనవరి 15th వరకు అని చెప్పిండారు, కానీ దాని కింద ముందు కూడా కావచ్చు. వర్క్ అయితే నడుస్తా ఉంది. ఓకే, కరెక్ట్. నాది అయింది రిజిస్ట్రేషన్, నా కింద చేసి వాళ్ళప్పుడే ఆగింది. అవునా, మంచి టైంలోనే ఇదైంది మేడం, ఎందుకంటే మాది ఆల్రెడీ 3000 మెంబర్ అయినాక ఆగిపోయింది. అవునా సార్? మీకు రైట్ టైం. ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరు ఉన్నారు కదా సార్, ఇప్పుడు నా కింద ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు ఇట్లా ఒకరు యాక్టివ్ ఉంటారు, ఒకరు రియాక్టివ్ ఉంటారు అనుకోండి. అంటే అప్పుడు మనం వేసుకునే ఐడీస్ అనేది సపరేట్ వెళ్ళిపోతాయా సార్? ఇప్పుడు నేను వేరే సపరేట్ వాళ్ళిద్దరిని చేసిన తర్వాత నేను ఒక 5 members ని మళ్ళీ డైరెక్ట్ చేస్తున్నాను అంటే నేను అలానే చేసుకుంటూ వెళ్తాను, అవి ఎలా అవుతుంటాయి? వాళ్ళు ఇద్దరిని చేస్తారు. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ముందు క్వశ్చన్ చెప్పింది లెఫ్ట్ రైట్ ఇద్దరిని చేస్తారు, ఒకళ్ళు ఇన్యాక్టివ్ అవుతారు, ఇంకొకళ్ళు యాక్టివ్ గా చేస్తారు. ఓకేనా? ఇన్యాక్టివ్ అయిన వాళ్ళకి మీకేం కన్సిడర్ అయ్యలేదు, వాళ్ళకి మాత్రం ఇన్కమ్ వచ్చేలేదు. మీది ఫస్ట్ కండిషన్ లో ఇద్దరు రెఫర్ చేయాలి, ఆ రెఫర్ ని ఫుల్ఫిల్ చేశారు. అయిపోయినాక మీరు థర్డ్ ఐడి ఇచ్చేసేది మీ లెఫ్ట్ లో ఎవరు ఉంటారో వాళ్ళ కింద వచ్చి ప్లేస్మెంట్ అవుతారు. అది అయిపోయినాక నెక్స్ట్ ఆ లెఫ్ట్ కి రైట్ గా పోతుంది. ఓకేనా? మీకు దానికి మీ ఇన్కమ్ కి ఏమి సంబంధం పడేది. మీకు 1 లెక్కపోతేనే కూడా ఆ లెవెల్ ది అప్గ్రేడ్ ఎవరు ఏం చేసుకుంటారో మీకు ఆ ఒక ఇన్కమ్ వచ్చేస్తుంది మేడం. మీకు అది బైనరీ లాగా లెఫ్ట్ రైట్ పోవాలి అనేది ఇది లేదు, కండిషన్ లేదు. నేనైతే డైరెక్ట్ ఎవరినైనా వేసేసుకోవచ్చు, అంతే. వేసేసుకోవచ్చు. వాళ్ళ కింద వస్తుంది, వాళ్ళకి కూడా సపోర్ట్ అవుతుంది. ఇన్యాక్టివ్ అయిన మెంబర్ కూడా వాళ్ళు కూడా పర్లేదు నేను ఏం చేయకపోయినా నాకు ఇన్కమ్ వస్తుందని వాళ్ళు కూడా యాక్టివ్ అయ్యే సాధ్యత కూడా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా డౌట్స్ ఉంటే అయితే అడుగుతాను సార్, మీరు చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. మీరు చెప్పిన తర్వాత ఇంకా కొంచెం నాకు కంపల్సరీ చేయాలి అనేది హోప్ వచ్చింది. ఖచ్చితంగా మేడం చేద్దాం. థ్యాంక్ యూ సార్. విజయ్ గారు మిమ్మల్ని మంచి క్లయింట్ ఫోన్ చేశారు సార్ ఇప్పుడే మనకి. సరే సార్, చెప్పండి సార్. ఆయన అడగమని జూమ్ లో ఉన్నాడు కాబట్టి ఆయన అడగట్లేదు. పర్లేదు చెప్పండి, పర్లేదు. ఆయన చెప్తున్నాడు మనం ఎంతమంది అయిన తర్వాత మనం అమౌంట్ ఎత్తుకోవచ్చు అంటున్నాడు సార్. ఎంతమంది అనేది లేదు సార్, ఒక్కళ్ళు అయిపోయినా కూడా మీరు అమౌంట్ ఎత్తుకోవచ్చు సార్. ఏ లెవెల్కి వచ్చినా కానీ ఎత్తుకోవచ్చు మన అవసరాన్ని బట్టి. 350 రూపీస్ వచ్చేస్తుంది. మీరు ఏం వేసింటారో 350 వేసిందేకి మీ 310 320 అమౌంట్ వచ్చేస్తుంది. ఇమీడియట్ గా మీరు ఎత్తుకోవచ్చు సార్.
లేదంటే మీరు ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కి జాయినింగ్ చేసేసి వాళ్ళకి ఆ డాలర్ పంపించి మీరు అమౌంట్ ఇమీడియట్ గా తీసుకోవచ్చు. దీనికి ఏమైనా టైం లిమిట్ లేదు. మీరు ఇంతమంది చేస్తారనే తీసుకోవాలి అనేది లేదు ఇక్కడ. ఏం లేదు. మనం కాకుంటే ఎక్కువ కాలం ఆగితే 7 లెవెల్ 8 లెవెల్ వరకు కాకపోతే కొద్దిగా భారీ అమౌంట్ తీసుకోవచ్చు. అవునవును, భారీగా అమౌంట్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అందరూ ఏం ప్లాన్ చేస్తా ఉన్నారంటే ఇక్కడ 5 లెవెల్ వరకు ఏముందో అమౌంట్ తీసుకోవటం లేదు. కంప్లీట్ వచ్చిన అమౌంట్ లోనే వాళ్ళు అప్గ్రేడ్ చేస్తాం. అప్గ్రేడ్ చేసినప్పుడు నెక్స్ట్ అంతా వచ్చేదంతా ఎక్కువ అమౌంట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిగినర్ గా ఉంటారు. మీ డౌన్ లైన్ లో ఎవరు వచ్చేసి వాళ్ళు నేను 300 రూపాయలు కాదు, నేను ఒకేసారి 6,500 వేసేస్తాను, నేను 5 లెవెల్ అప్గ్రేడ్ చేస్తాను చేసుకున్నప్పుడు మీరు అప్గ్రేడ్ చేయనందుకు మీకేమైతుంది, ఆ అమౌంట్ పై నుండే అప్లైన్ పోయేస్తుంది. ఓకే మనం కూడా చేసుకుంటే మనకు బెనిఫిట్ అవుతుంది. మీకు బెనిఫిట్ అయిపోతుంది, మీకు కూడా బెనిఫిట్ అవుతుంది. నెక్స్ట్ జూమ్ మీటింగ్ లో నేను మీకు అది 5 లెవెల్ ఎలా వర్క్ అవుతుంది, దాని బెనిఫిట్స్ ఏమనేది కూడా మీకు సంపూర్ణంగా తెలిపిస్తాను. మీకు అప్పుడు మీరు ప్లాన్ చేసుకోవచ్చు. కిరణ్ లోపల మన జూమ్ లో ఉన్నాడు. కిరణ్ హలో కిరణ్ సార్, ఆండ్రాయిడ్ చేస్తే మీరు అంటే ఇప్పుడు ఇద్దరిని జాయిన్ చేయించి అమౌంట్ తీసుకుంటాం అంటున్నారు కదా, అది వద్దు సార్ ఆ కాన్సెప్ట్. ఎందుకంటే డౌన్ లైన్ లో ఉన్న వాళ్ళు మళ్ళీ అప్గ్రేడ్ చేసుకునేకి ఉండదు కదా. వాళ్ళకి మీరు ఇన్ఫర్మేషన్ వచ్చి ఇట్లనే ఇవ్వండి సార్, ఒక 5th లెవెల్ కి వెళ్ళేంత వరకు మీకు పేమెంట్ తీసుకునేకి ఉండదని. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ చెప్పామంటే అందరు ఇంకా అదే ఫిక్స్ అయిపోతారు, ఇద్దరిని చేర్పించిన తర్వాత మా అమౌంట్ తీసుకుంటాము అని. అక్కడ ఏమంటే కన్ఫ్యూజన్ అయిపోతారు మళ్ళీ. కాబట్టి అమౌంట్ తీసుకోకుండా 5th లెవెల్ వరకు అప్గ్రేడ్ చేసుకొని ఆనక తర్వాత మీరు ఇన్కమ్ చేసుకుంటే చాలా ఎక్కువ అమౌంట్ వచ్చే సాధ్యత ఉంది. అందరూ అలానే ప్లాన్ చేద్దాము అని చెప్తా ఉన్నారు. మనం అందరూ అలానే చేసుకొని చాలా అమౌంట్ దీని నుంచి అర్న్ చేసుకోవచ్చు. ఓకే మేడం, ఎలా ఉన్నారు? బాగున్నాం సార్, మీ కాన్సెప్ట్ తోటి ఇంకా బాగుంటాం. వాళ్ళు ఏం అడుగుతున్నారు అంటే ఫోన్ నెంబర్లు ఇప్పుడు అంతా హ్యాక్ చేస్తున్నారు, నెంబర్స్ ఇట్లా వస్తున్నాయి కదా సార్. అది మనం నెంబర్ ఇస్తాము, మన ఫోన్ నుంచి క్యూఆర్ నెంబర్ వెళ్తుంది అని అంటున్నారు. ఒకవేళ మనది ఏమన్నా హ్యాక్ చేస్తే ప్రాబ్లం కదా అని అంటున్నారు. దాన్ని మనం వాళ్ళకి ఎలా నమ్మకం ఇస్తారు మాకు అని అడుగుతున్నారు సార్. మనం ఎలా చెప్పొచ్చు? క్యూఆర్ కోడ్ డిపాజిట్ ఫోన్ నెంబర్ ఇప్పుడు మనం ఫోన్ పే చేస్తున్నాము, మన ఫోన్ నెంబర్ వాళ్ళకి ఇస్తాము కదా, దాంతో ఏమన్నా హ్యాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయేమో, ఇలాంటివి చాలా ఉన్నాయి కదా చైన్ సిస్టమ్ అని చెప్పి అడుగుతున్నారు. దానికి మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు? దీంట్లో హ్యాకింగ్ అయ్యేంత సాధ్యత ఏం లేదు మేడం. ఇప్పుడు ఫోన్ పే నంబర్ అంటే మీరు ఇచ్చేది ఎవరి దగ్గర డాలర్ తీసుకుంటారో వాళ్ళకి ఇస్తారు తప్ప ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చలేదు. మీరు ఇప్పుడు డాలర్ ఎవరైనా దగ్గర తీసుకోవాలంటే మీకు నమ్మకైన వ్యక్తి దగ్గరనే తీసుకుంటాం, కరెక్టా కదా? ఇప్పుడు విజయ మేడం ఉన్నారు, నాయక్ సార్ ఉన్నారు, మురళి సార్ ఉన్నారు, వీళ్ళందరూ మన టీమ్ లో వచ్చేసి ఒక అసోసియేట్ మెంబర్స్. వాళ్ళు మీకు ఫోన్ పే అమౌంట్ తీసుకొని మీకు డాలర్ వేస్తే వాళ్ళు మీకు హ్యాకింగ్ చేసేది అనేది కూడా ఇదేయలేదు. మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫోన్ పే లో ఎలానో హ్యాకింగ్ చేసేంత సౌలభ్యం అయితే లేనేలేదు ఇప్పుడు. అంటే వాళ్ళు అడుగుతుంది ఏంటంటే ఇప్పుడు ఈ రీసెంట్ గా వస్తున్నాయి కదా సార్, అంతా హ్యాక్ చేస్తున్నారు, మా అకౌంట్ హ్యాంగ్ చేస్తున్నారు అని చెప్పి ఇట్లా అంటున్నారు కదా, దాని గురించి మనం జస్ట్ ఫోన్ నెంబర్ తోటి అన్ని చేసేస్తారేమో, మనం ఇవ్వచ్చా? ఇస్తే అంటే మా ఫాదర్ ది కూడా నాకు అటాచ్ అయింది, మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో, వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ తీసుకుంటారేమో, ఇలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అన్నోన్ పర్సన్ ఎవరైనా వచ్చి మీకు బ్యాంక్ డీటెయిల్స్ అయినా కానీ పిన్ నంబర్ ఇవ్వండి కానీ అని అంటే అప్పుడు హ్యాకింగ్ అయ్యే సాధ్యత ఉంది మేడం. ఇప్పుడు మన టీమ్ లోనే ఇక్కడ ఉన్నట్టే వ్యక్తులకు ఇచ్చినప్పుడు మీకు అలాంటి సాధ్యత ఏం లేదు. ఎందుకంటే దాని గురించి నేను మీకు భరోసా ఇస్తాను. ఎందుకంటే మన టీమ్ లో ఎవరు కూడా అలాంటి వ్యక్తులు ఎవరు లేరు. ఎందుకంటే ఇక్కడ టీం చేయాలి, టీం నుంచి అర్నింగ్ చేయాలనే మనుషులే ఉన్నారు కానీ వేరే వాళ్ళకి అమౌంట్ ని యాక్ట్ చేసి చేయాలనో అయితే లేరు. మళ్ళీ మీరు అట్టా ఉన్నప్పుడు మీకు బినాన్స్ ది వ్యాలెట్ క్రియేట్ చేసి ఇస్తాను, దాంట్లోనే మీరు బై చేసి మీరు ఎవరికి కూడా నంబర్ షేర్ చేయని అవసరం లేదు. అక్కడ మీ డాలర్ ఏముంటుందో అక్కడ డాలర్ సెల్ చేసుకోవచ్చు, మీరు అమౌంట్ తీసుకోవచ్చు, మళ్ళీ మీకు డాలర్ కావాలంటే అక్కడనే బై చేసుకుని అక్కడనే చేసుకోవచ్చు. ఇఫ్ ఐ డోంట్ మై సార్, మనము క్లాస్ రెగ్యులర్ గా ఉంటుంది కదా? అవునవును మేడం, ఉంటుంది మేడం. నెక్స్ట్ క్రిస్మస్ అయిపోయినాక రెగ్యులర్ ఉంటుంది. అది ఒక్కసారి ఈ పాయింట్ ని మీరు ఒక్కసారి రిపీట్ చేస్తూ ఉన్నారు అనుకో, కొత్తగా యాడ్ అయ్యే వాళ్ళకి ఇంకొంచెం కాన్ఫిడెంట్ వస్తుంది సార్.
సరే మేడం, అంటే ఖచ్చితంగా. డౌట్ పడుతున్నప్పుడు నేను ఇప్పుడు చెప్తాను, ఒకసారి జూమ్ క్లాస్ వినండి సార్ వాళ్ళు చెప్తారు కదా, మీరు ఒకసారి వినండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే క్లారిఫై అవుతుంది అని చెప్తాము. మీరు ఈ అవును. పాయింట్ చెప్తూ ఉన్నారనుకో, వాళ్ళకి ఆ డౌట్ కూడా పోతుంది కదా. పే నుంచి అమౌంట్ ఎవరికి డాలర్ తీసుకునే వాళ్ళకి పంపిస్తారో అక్కడ మనోళ్ళ తప్ప ఇక వేరే ఎవరితో చేసుకున్నా కూడా అది హ్యాకింగ్ అయ్యే సాధ్యత ఉంది. కానీ ఇక్కడ మన టీంలో ఎవరి దగ్గరైనా మీరు తీసుకున్న వాళ్ళైతే దానికైతే నేను నమ్మకంగా చెప్తాను, అలా సాధ్యత అయితే ఇక్కడ లేనే లేదు అక్కడ. ఒకవేళ వాళ్ళకి అలాంటి డౌట్ ఉంటే సార్ మనం మేడం వైండప్ చేస్తాం మేడం. ఫోన్ పే చేస్తే మా ఫోన్ పే హ్యాక్ చేస్తారేమో, లేకుంటే మా డబ్బులు పోతాయేమో అనే అనుమానం ఉంటే మార్కెట్ లోకి వెళ్తే మనం ఎవరికో అనామకులకి తెలియని వాళ్ళకి అక్కడ ఏదో సంథింగ్ తీసుకుంటాము, తీసుకున్న వెంటనే గ్రాసరీ కానీ వాట్ ఎవర్ తీసుకున్న ఫోన్ పే చేస్తాం వాళ్ళకి, రైట్? అప్పుడు వాళ్ళు కూడా అన్నోన్ పర్సన్సే కదా. ఇది జస్ట్ ఒక అపోహ మాత్రమే, ఒక డౌట్ మాత్రమే. వాళ్ళు అంటే మేము చేసే ఇది క్రిప్టో కరెన్సీ కదా అనే భయంతో అట్లా అనొచ్చు, బట్ అలా జరగదు ఇక్కడ. డెఫినెట్ గా సార్ అన్నట్టు మీకు ఎవరైతే డాలర్స్ వేస్తారో, ఇప్పుడు కంటిన్యూగా నా టీం ఎవరైతే ఉన్నారో నా దగ్గరే తీసుకున్నారు, అలాంటిది ఏం జరగలేదు, జరగదు కూడా. జస్ట్ అది అపోహ, వాళ్ళ డౌట్ మాత్రమే. సో అలాంటి డౌట్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళని అక్కడనే బ్రేక్ చేయడం బెటర్ అని ఐ థింక్, నేను అనుకుంటున్నాను. వాళ్ళని అక్కడే బ్రేక్ చేస్తే మంచిది. అలాంటి వాళ్ళని తీసుకోవద్దు, యాక్సెప్ట్ చేయొద్దు కూడా బిజినెస్ లకి. ఎందుకంటే లేనిపోని మీకు డౌట్స్ క్రియేట్ చేస్తారు. బోల్డ్ అంత ఆపర్చునిటీ ఉంది ఇక్కడ, చాలా మనీ ఎర్న్ చేయొచ్చు, మంచి ఆపర్చునిటీ. జస్ట్ గివ్ ఏ ఆపర్చునిటీ అంతే, అంతకు మించి ఏం ఎక్స్ప్లెయిన్ చేయదు. ఇలా క్రిప్టో కరెన్సీ డీసెంట్రలైజ్డ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఓపీబీఎన్బి ద్వారా మేము ఇంత చేస్తున్నాం, మా దగ్గర ఇంత టీం ఉంది, మా పైన అప్లైనర్స్ ఉన్నారు, మీకు క్లియర్ కట్ గా మీకు ఏం డౌట్స్ ఉన్నా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేడం తో ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అని చెప్పండి, అంత మాత్రమే. జస్ట్ గివ్ ఎన్ ఆపర్చునిటీ, అంతకు మించి ఎక్స్ట్రా ఎవరిని ఫోర్స్ చేయొద్దు దయచేసి. థ్యాంక్ యూ ఆల్, దట్స్ ఆల్.